special occasion, meeting everyone after a long time. ఈ వేదికలో అదే మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఒకటి నటుడుగా మేబీ ఇంకొక సినిమాకి గెస్ట్గా ఒక ప్రొడ్యూసర్గా నిర్మాతగా వచ్చి మాట్లాడాను. ఫస్ట్ టైం మై డైరెక్టోరియల్ డెబ్యూ 35 సంవత్సరాలు లోపల ఉన్న దాచిపెట్టుకున్న ఆ డ్రీమ్ వచ్చి రియాలిటీకి వస్తుంది. సో అదే ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా శివ నాగార్జున గారు నటించిన సినిమా ఉదయం అని తమిళ్లో రిలీజ్ అయింది. ఫస్ట్ స్కూల్ కట్ చేసి ఆ సినిమా చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్న ఆ విషయం ఇవాళ ఇట్స్ కమ్ టు రియాలిటీ. ఫైనలీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. సో మకుటం సినిమా ద్వారా మకుటం తెలుగులో కమింగ్ యాజ్ అ డైరెక్టర్, ఇట్స్ సో నైస్. అదే రాంగ్ టైంలో వచ్చాను అనుకుంటాను వేదిక మీద. ఈ సాంగ్ వచ్చి నిజంగా ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. తమిళ్ పాడేసాడు ఆ అబ్బాయి, తెలుగు పాడాలి, రేపు అవుట్ ఇవ్వాలి, రేపు ఎల్లుండి రిలీజు. అబ్బాయికి తెలుగు తెలీదు. అండ్ ఇంకొకటి ఏమంటే అబ్బాయి ఎలాగో ర్యాపర్ కదా రమ్మని చెప్తే వాడి ఇంట్లో వాళ్ళ అక్క పెళ్ళి. సో ఆ రోజు ఫోన్ చేసి ఇవాళ రాలేనన్నా, రేపు నేను ఎలాగైనా మగప్ చేసుకుని రేపు వచ్చి నేను పాడతానంటే జీవి చెప్పాడు, లేదు భయ్యా రేపు అవుట్ ఇస్తేనే ఎల్లుండి రిలీజ్ చేయగలుగుతాను. సో ఐ హ్యాడ్ అంటే జీవి నన్ను ఇప్పుడు ఆ ప్రోమోలో చూసినట్టు నన్ను చూశాడు, నేను అతను చూశాను. ఆ హెడ్ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి లాక్కుని ఆ పేపర్ లాక్కుని ఆ ఐఫోన్లో లాక్కుని నేను పాడేశాను. అది ఆయన రిస్క్, నా రిస్క్ కాదు, ఆయన తీసుకున్న రిస్క్. జీవి వాళ్ళ టీం ఎవరైనా ఒక సింగర్ని చేయగలుగుతారు, అది ఉంది ఒక విషయం. సో ఆ ర్యాప్ అనేది నేను మాట్లాడాను, అది పాడేట్లాగా ఉంది. నిజంగా ర్యాప్ పాడింది తమిళ్లో. సో బట్ ద సాంగ్ బీయింగ్ అ బిగ్ హిట్ ఇస్ అ బిగ్ ప్లస్ ఫర్ అ డైరెక్టర్, కొత్త డైరెక్టరు. ఐ కాంట్ బోస్ట్. అఫ్కోర్స్ కొన్ని సినిమా గోస్ట్ డైరెక్షన్ చేశాను, అది నేను పేరు చెప్పకూడదు. బట్ అఫీషియల్గా డైరెక్టోరియల్ డెబ్యూ అంటే నేను కొత్త డైరెక్టరు. సో కొత్త డైరెక్టర్గా ఒక్కొక్క విషయం ఆలోచించి చేయాలి. సో టీజర్ అదే ఆ 18 seconds పెట్టేటప్పుడు చాలామంది చెప్పారు, ఇట్స్ అ బిగ్ రిస్క్ యూర్ టేకింగ్. 18 seconds యూర్ కీపింగ్ సింగిల్ షాట్ depending on VFX. But I believed in that particular shot because I wanted to show the rawness of the movie in the first shot, the 18 seconds single shot. And of course, yeah, I have time to speak about the rest. The teaser and the first single has been a bit more than what we expected, a big craze. So second single evala through fans launch ayindi. I am so happy. It's nice to make them release the second single. Right. Thank you all for coming. One more thing, sir. ఒకప్పుడు హిప్ హాప్ తమిళ గారిని ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు వినోద్ గారు ఎక్కడ దొరికారు మీకు? ఆయన ఆ అబ్బాయి వచ్చి 2015లో హిప్ హాప్ తమిళ ఆది అని ఒక ఇండిపెండెంట్ ర్యాపర్, నేను సుందర్ సి సార్ కాంబినేషన్లో వి ఇంట్రడ్యూస్డ్ హిమ్. వాడు పెద్ద హిట్, వెరీ బిగ్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ యాక్టర్. ఈ అబ్బాయి 3 సంవత్సరాల ముందు ఏదో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏదో ఒక వాయిస్ వినింది. ఇట్ వాస్ డిఫరెంట్. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్, ఐ వాజ్ ఆస్కింగ్ మీ అబ్బాయి ఎవరు, అండ్ ఐ కెప్ట్ హిమ్ ఇన్ మైండ్. ఎక్కడైనా రిలీజ్ చేద్దాం, ఎక్కడైనా వాడు ఐ వాజ్ సపోజ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ మ్యూజిషియన్. అప్పుడు ఈ సాంగ్ వచ్చినప్పుడు వీడికి ఊరికి ఇచ్చాను, ఈ సాంగ్ చేయరా అని చెప్పి. దెన్ హీ క్యూరేటెడ్ ఇట్ అండ్ జీవి వాజ్ కైండ్ ఎనఫ్ టు గివ్ హిమ్ that space and support. So that amalgamation happened and it rise of linga rise అయిపోయింది. ఎస్, అండ్ అలాగే రైజ్ అవుతూనే ఉంటారు మీరు కూడా డెఫినెట్లీ. అండ్ సీఎం గారిని కలిసి, తమిళ సీఎం గారిని కలిసి, అదే తమిళనాడు సీఎం గారిని కలిసి, తమిళనాడు సీఎం గారిని కలిసి మొన్న ఒక పిల్లల కోసం మీరు ఒక హెల్ప్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ పిఎం గారిని, ప్రెసిడెంట్ గారిని కలిస్తే ఏం చేస్తారు మీరు ఇన్ ఫ్యూచర్? పిఎం గారిని, ప్రెసిడెంట్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారని విన్నాను, అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కలిస్తే ఏం చేస్తారు అంటున్నా. సో సేమ్ థింగ్ ఇదేనా, ఇదే మంచి చేద్దాం అనుకుంటున్నారా మీరు? అది మీకు అందరికీ హాయ్ బ్రదర్,
మీకు అందరికీ అలవాటే, మన వేదికలో మన ఫంక్షన్లో ఎప్పుడు బొకేలు ఉండదు, ఎందుకంటే మీకే తెలుసు అది వేస్ట్ ఆఫ్ మనీ అది. దీనివల్ల దయచేసి బొకే ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే నా మీద కేసు వేయలేదు, అది ఏమాకండి. మీరు కావాలంటే బొకేలు కొనండి, కానీ నా ఫంక్షన్లకు మాత్రం వద్దని చెప్తున్నాను. అన్ని ఫంక్షన్లు వద్దని చెప్పట్లేదు, మళ్ళీ అది వేరే కాంట్రవర్షియల్ అయిపోతుంది. అది సీఎం విజయ్ వచ్చి లైక్ ఐ నో హిమ్ ఫర్ ద లాస్ట్ 30 years ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. కాలేజ్లో ఫస్ట్ ఈజ్ మై బ్రదర్స్ బ్యాచ్, అన్నయ్య బ్యాచ్. సో అప్పటి నుంచి నేను ఆయన లైక్ ఇప్పుడు సీఎంగా కలవడానికి వెళ్ళేటప్పుడు దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్. అదే వ్యక్తి, అదే మనిషి, అదే బాడీ లాంగ్వేజ్, అదే మంచితనం, బట్ ఓన్లీ పోస్టింగ్ మారింది. సో నేను చెప్పాను విజయ్ దగ్గర, సారీ డార్లింగ్, ఇలా అంటే ఒక సీఎంని డార్లింగ్ పిలిచేది ఎంత మంచి విషయం ఆలోచించండి. ఒక ఫ్రెండ్ దగ్గర మాట్లాడేట్లాగా ఇట్ వాజ్ సో నైస్ టు సీ దట్ అట్మాస్ఫియర్, వాతావరణం, దట్ అట్మాస్ఫియర్ ఇట్ వాజ్ సో నైస్. ఐ టోల్డ్ హిమ్, ఇలా నీకు బొక్కే ఇచ్చేది కంటే ఒక 3 పిల్లలు నీ పేర్లు చదివిస్తున్నానంటే హి వాజ్ సో హ్యాపీ. ఈ అగ్రీడ్. Of course, I broke the protocol of that not giving a bouquet to the CM, but he really agreed. That is, I agree chesinde I am happy, not my gesture, his gesture to accept it. లేకపోతే it wouldn't have happened. సో అయితే మీరు పిఎం గారిని కలుస్తున్నా, ప్రెసిడెంట్ గారిని కలుస్తున్నా, ఎవరిని కలుస్తున్నా బొకే తీసుకెళ్లరు, అంతే కదా? వాళ్ళు పిలుస్తారా ఇంక మీదట? నేను ఎలాగో వీడు రాడు బొకేతో, మీ అపాయింట్మెంట్ ఇవ్వరు, మీరు ఇలా అడిగితే వద్దండి. వాళ్ళ పేర్లో ఒక్క ఆడపిల్ల చదివితే వాళ్ళకే మంచిది కదా. ఖచ్చితంగా ఆ 5 yearsలో ఆమెకు ఒక పెద్ద లైఫే వచ్చేస్తుంది. వాళ్ళు పిఎంఐ, బట్ ఆ 5 years టెన్యూర్లో ఆ పిల్ల చదివి పెద్ద స్థాయికి వస్తుంది. ఖచ్చితంగా పువ్వులు చెట్టుకున్నప్పుడే వికసిస్తూ ఉంటాయి, కష్టాల్లో ఉన్న పిల్లలకి ఏదో ఇలా చెయ్యూత అందితేనే వికసిస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది పిక్చర్, చాలా వాళ్ళే 3 పాపలు వచ్చి విజయ్ పేరులో నెక్స్ట్ 3 years దే గోయింగ్ టు స్టడీ అండ్ దే గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ద నేమ్ ఆఫ్ సీఎం. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్. ద సేమ్ విజయ్ ఐ మెట్ 2 years బ్యాక్. కథ చెప్పాలని విజయ్ దగ్గర 2 years బ్యాక్ ఐ వెంట్ టు ద సేమ్ ప్లేస్. అదే విజయ్ గారికి చెప్పాను, సీఎం గారికి. విజయ్ నేను చెప్తున్నా, ఇప్పుడు సీఎం అయినా. సో ఆయనకి వచ్చి నేను చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా లాస్ట్ టైం వచ్చినప్పుడు కథ చెప్పడానికి అపాయింట్మెంట్ అడిగాను. అవును కరెక్ట్ ఉన్నాయి. అదంతా ఇప్పుడు మీరు లేరు కదా, సరే నేను వాడుకోపోతున్నాను అని చెప్పాను. అది నవ్వేరు ఆయన. సో ఇట్స్ నైస్ టు సీ బోత్ ఆఫ్ us like this. బట్ మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని, ఎంతో మందికి హెల్ప్ చేయాలని, ఎంతో సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ దగ్గరికి డబ్బులు వస్తే మీరు డెఫినెట్గా మంచి వాళ్ళకి, మంచి పనులకి యూజ్ చేస్తారు కాబట్టి. సో మకుటంతో బోలెడంత కలెక్షన్ల వర్షం కురవాలని సూపర్ గుడ్ ఫిలిమ్స్కి. అండ్ ఇలానే మీరు మీ డైరెక్షన్లో అండ్ హీరోగా మాకు బోలెడని సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు డైరెక్టర్గా కొంచెం అలా వచ్చి స్పీచ్ ఇచ్చారు, హీరో స్పీచ్ మాత్రం లాస్టే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. విశాల్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్గా తక్కువగా మాట్లాడాలి, శుక్రవారం తర్వాత నేను మాట్లాడతాను, ఆ రిలీజ్ రోజు తర్వాత. థ్యాంక్ యూ.